రాముని పల్లము తిప్పాపి మాసేనుని కదా ఆంజనేయ. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మోస్ట్ ఇన్స్టాగ్రామ్ ట్రెండింగ్ సాంగ్ అయితే ఇది. చాలామంది వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఫొటోస్ పెట్టి అయితే ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేస్తున్నారు. సో ఈ విధంగా క్యాప్కట్ యాప్లో ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను. సో ఫ్రెండ్స్, వీడియో అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయకండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ యొక్క బెస్ట్ ఫ్రెండ్ నేమ్ ఉంటుంది కదా, సో అదైతే కింద కామెంట్ చేయండి. ఓకేనా? సో ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే లేట్ చేయకుండా అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇంకా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు లైక్ చేస్తేనే ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయితే అవుతుంది. కొత్తవారు మన ఛానల్కి వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్లో 2 యాప్స్ అయితే ఉండాలి. ఒకటి వచ్చేసేమో క్యాప్కట్ యాప్, అలాగే VPN యాప్ అయితే ఉండాలి. నా దగ్గర టర్బో VPN ఉంది. ఓకేనా? సో ఈ యాప్ మనకు ప్లేస్టోర్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫస్ట్ అయితే యాప్ ఓపెన్ చేసుకొని ఫస్ట్ కనెక్ట్ అయితే చేసుకోండి మీ మొబైల్కు. సో ఎందుకంటే మనకు మీకు తెలిసి ఉంటుంది, మనకు VPN కనెక్ట్ చేయకపోతే మనకు VPN అనేది క్యాప్కట్ యాప్ అనేది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఫస్ట్ అయితే కనెక్ట్ అనేది చేసుకోండి. ఓకే, పైన మనకు చూడండి VPN కనెక్ట్ అని పడ్డది. సో ఇప్పుడు బ్యాక్ రండి. ఓకేనా, బ్యాక్ వచ్చేసి ఇప్పుడు క్యాప్కట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకేనా? సో క్యాప్కట్ యాప్ అయితే అప్డేట్ అయితే వచ్చింది కాబట్టి మీకు ప్రో వర్షన్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. సో అక్కడ మీకు లింక్ అయితే ఇస్తాను. సో అక్కడ మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇక్కడ పైన న్యూ ప్రాజెక్ట్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ ఫోటో సెక్షన్ రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఫ్రెండ్స్ ఫొటోస్ ఉంటాయి కదా, సో ఆ ఫొటోస్ అయితే ఈ విధంగా సెలెక్ట్ అనేది చేసుకోండి. ఒక 5, 6, 7 వరకు. ఓకేనా? ఓకే, నేను కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ అనేది చేశాను, ఇంకా చూస్తున్నాను. ఓకేనా? సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకే, 7, 8 ఫొటోస్ వరకు కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క ఫ్రెండ్స్ని. ఓకే, కింద యాడ్ 5 ఫొటోస్ ఉన్నాయి కదా, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, మనకు ఫొటోస్ అయితే యాడ్ అయిపోతాయి. ఇప్పుడు మనం ఈ యొక్క ఫొటోస్కి మంచి రేసు ఇవ్వాలి కాబట్టి మీరు ఏం చేస్తారంటే కింద మనకు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఎస్పెక్ట్ రేషియో ఉంటుంది. సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి 9:16 ఉన్నది కదా, సో ఇక్కడ టిక్టాక్ సింబల్, సో ఇక్కడ ట్యాప్ చేసుకోండి. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటోని జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఈ ఫోటోని జూమ్ చేసుకోండి. అలాగే మిగతా ఫొటోస్ అన్నిటిని ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. ఓకే, సో ఇలా ముందుకు జరుపుతూ ఫొటోస్లో అయితే ఈ విధంగా జూమ్ అయితే చేసుకోండి. ఓకే, సెంటర్లో ఉండే విధంగా చేసుకోండి. ఓకే, మనకు వీడియో అనేది 14 సెకండ్స్ వరకు అయితే ఉంటుంది. ఓకే, 14 సెకండ్స్ వరకు అయితే నేనైతే పెట్టాను. ఓకే, ఎక్స్ట్రా మనకు ఎండింగ్ ఉంటుంది. సో ఎండింగ్ అనేది డిలీట్ అయితే చేసుకోండి. ఇక్కడ డిలీట్ ఆప్షన్ మీరు టాప్ చేసుకొని. ఓకేనా? ఇప్పుడు మనము ఒక మ్యూజిక్ అయితే యాడ్ చేసుకోవాలి. ఓకేనా? మ్యూజిక్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఓకేనా? ఫస్ట్ అయితే మనకి ఇక్కడ ఆడియో ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇక్కడ సౌండ్స్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా? ఇక్కడ మీరు మీ యొక్క సాంగ్స్ అయితే ఈ ఫోల్డర్ కండి వస్తే ఇక్కడైతే ఉంటాయి మీకు సాంగ్స్ అనేది. ఓకేనా? ఓకే, నేను సాంగ్ అయితే యాడ్ చేశాను. మీరు కూడా ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ సాంగ్ అనేది ఇంతవరకు అయితే పెట్టేసుకోండి, 14 సెకండ్స్ వరకు అయితే. ఒకసారి అయితే సాంగ్ అనేది ప్లే చేస్తాను చూడండి. సో మనకు సాంగ్ వింటూ మనకి ఇక్కడ వరకు బలరాముని బలం చేత నచ్చింది. ఇప్పుడు ఆ యొక్క ఫోటో మీరు టాప్ చేసుకుని ఆ ఫోటోని ఈ విధంగా దగ్గరికి అయితే అనుకోండి. ఎందుకంటే మనకు నెక్స్ట్ ఫోటోకు రావాలి కదా, మనకు కరెక్ట్గా మ్యాచ్ అయ్యేటట్టు. ఓకేనా? ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్లే చేస్తాను చూడండి. ఓకేనా? ఇక్కడ వరకు మళ్ళీ ఈ యొక్క ఫోటో మీరు టాప్ చేసుకుని ఈ ఫోటోని ఈ విధంగా దగ్గరికి అయితే అనుకోండి. ఎందుకంటే మనకు ఆ యొక్క సాంగ్ తగ్గట్టు మన ఫొటోస్ కూడా కరెక్ట్గా యానిమేషన్ రావాలి కాబట్టి సో ఈ విధంగా చేసుకోండి. ఓకేనా? సో ఇలా మీరు ఏం చేస్తారంటే ఇలా సాంగ్ వింటూ మీరు వాటిని ఈ విధంగా స్పిట్ అయితే చేసుకోండి. ఓకేనా? ఇలా కరెక్ట్ ఫ్రేమ్లో అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇంకా మిగతా ఫొటోస్ ఇంకా యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకోవచ్చు. లేకపోతే అవి ఫొటోస్ కూడా యాడ్ చేసుకోవాలంటే మళ్ళీ రిటర్న్ కూడా యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకేనా? సో నేను మళ్ళీ 2 ఫొటోస్ మళ్ళీ యాడ్ చేస్తున్నాను. కావాలంటే మీరు రిపీట్గా కూడా వాడుకోవచ్చు. మళ్ళీ రిపీట్గా అందుకే వాడుతున్నాను నేను. ఓకే, ఇంకా చాలామంది స్నేహితులు ఉంటాయి కదా, సో వాళ్ళ యొక్క ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా? ఓకే, ఇప్పుడు మనకి ఈ విధంగా అయితే వచ్చింది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ యొక్క ఫస్ట్ ఆ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. కింద మనకు యానిమేషన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకోగానే మనకి ఇక్కడ చాలా యానిమేషన్స్ అయితే వస్తాయి.
సో ఇప్పుడు మీరు ఇందులో మీకు వదిలేసేయండి. ఇక్కడ మనకు కోంబో ఉంది కదా, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే ఇక్కడ మనకు చాలా యానిమేషన్స్ వస్తాయి చూడండి. ఓకేనా, స్టార్టింగ్లో జూమ్ 1 ఉంది. సో దీనికి యాడ్ చేసుకోండి. ఓకేనా, సో ఇలా ఫొటోస్కు యాడ్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకోండి. నెక్స్ట్ ఫోటో మీరు ట్యాప్ చేసుకుని మళ్ళీ యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకుని, సో ఇలా మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కాంబోకి వచ్చేసి ఇలా మీకు ఇలా చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి. సో ఇందులో మీకు నచ్చిన యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, నేను మా ఫ్రెండ్స్కి యాడ్ చేసినాయి, నాకు నచ్చినవి అయితే యాడ్ అయితే చేశాను. మీకు నచ్చినవి కూడా యాడ్ చేసుకోండి. ఓకేనా, చాలా బాగా అయితే ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు డిఫరెంట్ ఫోటోకి డిఫరెంట్ యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, కొన్ని ఫొటోస్ ఓకే, ఫస్ట్ అయితే నేను అన్నిటికీ యాడ్ చేస్తాను. సారీ, ఓకే ఈ విధంగా యాడ్ చేసుకుంటే వెళ్ళిపోండి. ప్రతి ఒక్క ఫోటోకు యానిమేషన్ అయితే యాడ్ చేయండి. ఓకేనా, కాంబోకి రండి. ఇక్కడ వచ్చేసి మీకు నచ్చిన యానిమేషన్స్ వస్తూ ఉంటాయి. ఓకే, యాడ్ చేసుకోండి. ఓకే, ఇలా ఫొటోస్ అన్నిటికీ యాడ్ చేయండి. నేను ఓకే మీకోసం ఈ 2 ఫొటోస్ కూడా యాడ్ చేస్తాను. ఓకే, లాస్ట్ ఫోటో ఒకటే ఉంది. కొంచెం వీడియో లెంత్ అవుతుంది అనుకుంటున్నాను, కొంచెం డ్రాగ్ అనిపిస్తుంది అనుకుంటున్నాను, మీకు అనుకుంటున్నారు కావచ్చు, పర్లేదు స్కిప్ చేసేయండి. ఓకేనా, ఇలా కొన్ని యాడ్ చేయండి. ఓకేనా, సో ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత కొంచెం బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ ఓవర్లే ఒక ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ట్యాప్ చేసుకొని మళ్ళీ యాడ్ ఓవర్లే మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్లాక్ ఇమేజ్ అయితే ఇస్తాను PNG. సో అది యాడ్ చేసుకొని కింద యాడ్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకే, ఇమేజ్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకుంటే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ యొక్క బ్లాక్ PNGని మీరు వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకోండి. ఓకేనా, ఓకే ఇంతవరకు సరిపోద్ది, ఎందుకంటే మనకు లిరిక్స్ యాడ్ చేయాలి కాబట్టి ఈ విధంగా అయితే చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఫస్ట్ ఒకసారి సాంగ్ అయితే ప్లే చేస్తాను చూడండి. ఫస్ట్ మనకి ఏమొచ్చింది, బలరాము బలం చేత. ఓకే, ఫస్ట్ అయితే మీరు ఇక్కడ టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఇక్కడ యాడ్ టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ వచ్చేసి టెక్స్ట్ అయితే టైప్ చేయాల్సి ఉంటుంది. ఓకే, బలరాం బలం చేత. ఓకేనా, సో ఇక్కడ యాడ్ చేసి కిందికి తీసుకురండి ఈ యొక్క టెక్స్ట్ని. ఇక్కడ స్టైల్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ వైట్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఎఫెక్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ మీకు ఇక్కడ చాలా ఎఫెక్ట్లు అయితే ఉంటాయి. సో నాకు నచ్చిన ఎఫెక్ట్ అయితే వైట్ తీసుకున్నాను. మీకు వైట్ నచ్చలేదంటే లేకపోతే ఈ యొక్క గ్లోనెస్ తీసుకోండి. ఓకేనా, ఇక్కడ మనకు ఎల్లో కలర్ ఉంది కదా, సో ఏదైనా తీసుకోండి. మీకు ఇందులో చాలా ఉంటాయి, మీకు నచ్చింది అయితే తీసుకోండి. ఓకే, నేను మీకోసం ఇది ఇక్కడ ఈ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్న ఆర్ట్ ఉంది కదా వైట్ది. ఓకేనా, ఇక్కడ ఇంకోటి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది ఫాంట్. ఓకేనా, ఇక్కడ ఫాంట్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ ఫాంట్ వచ్చేసి చాలా ఫాంట్స్ అయితే ఉంటాయి. ఓకే, నేను ఈ యొక్క ఫాంట్ అయితే తీసుకుంటున్నాను. ఓకేనా, కొంచెం జూమ్ అవుట్ చేసుకోండి. ఓకేనా, ఓకే సో ఈ విధంగా చేశారు కదా. ఇక్కడ యానిమేషన్ మీరు ట్యాప్ చేసుకోండి. ఇక్కడ యానిమేషన్ వచ్చేసి మీకు ఇక్కడ చూపిస్తాను. ఇలా చాలా యానిమేషన్స్ అయితే ఉంటాయి, బట్ మీకు నచ్చింది చూజ్ అయితే చేసుకోండి. నాకు నచ్చిన యానిమేషన్ అయితే మీరు ఆల్రెడీ వీడియో చూసుకుంటారు. ఓకే, ఫుల్ టెక్స్ట్. ఓకేనా, ఇక్కడ మీకు ఎన్నోదంటే 1 2 థర్డ్ లైన్లో థర్డ్ది. ఓకేనా, యాడ్ అయితే చేసుకోండి. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క టెక్స్ట్ని వీడియో ఎండ్ వరకు అయితే ఎక్స్ట్రాక్ట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఓకే ఈ విధంగా చేసుకున్న తర్వాత ఒకసారి సాంగ్ ప్లే చేయండి. ప్లే చేసిన తర్వాత మనకు ఎక్కడైతే ఫస్ట్ లిరిక్స్ ఎండ్ అవుతున్నాయో సో అక్కడ వైట్లో ఉంచేసుకొని ఇక్కడ స్ప్లిట్ మీ టాప్ చేసుకోండి. తర్వాత ఒకసారి సాంగ్ ప్లే చేయండి. ఓకే, భీమా సేనుని వచ్చింది సెకండ్ లిరిక్స్. ఓకేనా, సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ యొక్క ఫోటో వరకు అయితే స్ప్లిట్ అయితే వేసుకోండి. స్ప్లిట్ వేసుకున్న తర్వాత ఈ యొక్క లిరికల్ మీరు టాప్ చేసుకొని మళ్ళీ ఇక్కడ ఎడిట్ మీరు టాప్ చేసుకోండి. ఓకేనా, సో ఇక్కడ భీమా సేనుని ఒకసారి ప్లే చేద్దాం. భీమా సేనుని. ఓకేనా, మనకు టెక్స్ట్ ఎగిరిపోయింది అనుకుంటా. ఓకే, పర్లేదు, ఈ యొక్క టెక్స్ట్ని తీసుకుందాం. ఓకేనా, ఈ టెక్స్ట్ని స్ప్లిట్ అయితే చేసుకుందాం. ఓకే, ఈ టెక్స్ట్ మీద డబుల్ టాప్ చేస్తే మనకు రేటింగ్ అయితే తీసుకోవచ్చు. భీమా సేనుని. ఓకే, ఈ విధంగా చేసుకోండి. ఓకే, ఇప్పుడు యానిమేషన్ అనేది ఫస్ట్ దానికే వస్తుంది, బట్ సెకండ్ దానికి రాదు. మీరు జస్ట్ ఆ టెక్స్ట్ అనేది స్ప్లిట్ చేసుకుంటూ ఎడిటింగ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది.
కాకపోతే యానిమేషన్ యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు యానిమేషన్ మీరు టాప్ చేసుకొని ఇక్కడ యానిమేషన్కి వచ్చేసి ఇక్కడ థర్డ్ ఆప్షన్ చేసుకోండి. ఓకేనా. సో ఇలా ఫస్ట్ అయితే అన్నిటికైతే టెక్స్ట్ అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటూ వెళ్ళండి. ఓకేనా. చేసుకుంటూ వెళ్ళి యానిమేషన్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే. మనకు వీడియో లెంత్ అవుతుంది కాబట్టి అయితే వీడియో అయితే ఇంతవరకు అయితే చెప్తున్నాను. సో మాకు లిరిక్స్ ఎడిటింగ్ చేయడం కష్టమైతే అనుకుంటే నాకు కామెంట్ చేయండి. ఓకేనా. మీకు ఖచ్చితంగా అయితే రిప్లై అయితే ఇస్తాను. ఓకేనా. మీకైతే లిరికల్ వీడియో డైరెక్ట్గా మీకైతే సెండ్ అయితే చేస్తాను. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్, పైన ఏరో సింబల్ మీరు టాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. సో వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సో థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.